హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ మధ్య కాలంలో చాలా మంది ఫీమేల్స్లో రెగ్యులర్గా పీసీఓడి సమస్యలు, పీసీఓఎస్ సమస్యలు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి వింటూ ఉన్నాం. సో ఇవి ఎందుకు వస్తున్నాయి, ఇవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ భార్గవి గారు రైట్ నాతో పట్టున్నారు. ఆవిడతో మాట్లాడదాం, మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హాయ్ భార్గవి మ్యామ్. హాయ్. సో ఎక్కడ చూసినా అసలు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఫీమేల్స్లో కూడా ఏజ్తో సంబంధం లేదు, ప్రతి ఒక్కరిలో కూడా పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాము. ఒకప్పుడు చాలా హెల్తీగా ఉన్నటువంటి ఫీమేల్స్ ఇప్పుడు ఎందుకు ఇంత హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు? పర్టికులర్గా పీసీఓడి రావడానికి రీజన్స్ ఏంటి? పీసీఓడి అనేది యాక్చువల్గా 1936లో అప్పటి నుంచి దీన్ని డయాగ్నోస్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఇదేమి రీసెంట్గా వచ్చిన డిసీజ్ ఏం కాదు. కాకపోతే అప్పట్లో ఏమంటే ఇన్సిడెన్స్ అనేది తక్కువ. అంటే అప్పట్లో ఒక 100 మందిలో ఒకళ్ళకు ఉంటే ఇప్పుడు బిట్వీన్ 5% to 26% ఆఫ్ రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న ఫీమేల్కి పీసీఓఎస్ అనేది కనిపిస్తుంది. సో పీసీఓడి వేరు, పీసీఓఎస్ వేరు. సో ఇక్కడ మల్టీఫ్యాక్టోరియల్ రీజన్స్ ఉంటాయి. అంటే రకరకాల రీజన్స్ ఉండొచ్చు అది ఎందుకు ఈ పీసీఓడి అనేది డెవలప్ అవుతుంది అనేది. ఒక్కటి వచ్చేసి వాళ్ళ జెనెటిక్ హిస్టరీ ఉండొచ్చు. అంటే క్లోజ్ అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో వాళ్ళకి పీసీఓడి కానివ్వండి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే అది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అంటే ఫ్యామిలీ హిస్టరీ అనేది మెయిన్ పర్పస్ అనమాట. అయితే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఉండొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్లో వచ్చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండొచ్చు, మెటబాలిక్ డిజార్డర్స్ ఉండొచ్చు, అంటే కోమార్బిడిటీస్. వాళ్ళకి ఓన్లీ పీసీఓఎస్ ఒక్కటే కాదు, దాంతోపాటు వాళ్ళకి ఇంతకుముందే థైరాయిడ్ ఉండి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీలో స్ట్రాంగ్ డయాబెటీస్ ఉండి ఉండొచ్చు, ఇంకేదైనా అదర్ కండిషన్స్ ఉండొచ్చు. దాని బయోసింథసిస్గా అంటే ఒక డిసీజ్ని డిఫెన్స్ చేసుకుంటూ బాడీ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లేటర్ వాళ్ళకి పీసీఓడి కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ మధ్యన మనకి అవి ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలా మంది డిస్కస్ చేస్తున్న విషయం ఏంటంటే మ్యామ్, లైఫ్ స్టైల్ అనేది ప్రధాన కారణంగా చూపిస్తున్నారు, ఫుడ్ హ్యాబిట్స్ అనేది కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు 18 నుంచి ఉన్న వాళ్ళకి కూడా పీసీఓడి ఎక్కువ చూస్తున్నాం. అంటే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల గైనకాలజిస్ట్ని కలవడము, ఓవర్ వెయిట్ అయిపోవడము, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవడము, ఇవన్నీ చెప్తూ ఉంటుంటే ఈ ఏజ్లోనే అంటే 18 ఏజ్లోనే ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తే రేపు వాళ్ళ తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు రైట్ నో. తర్వాత ప్రెగ్నెన్సీకి ఇష్యూ ఉంటుంది అంటారు, పీసీఓడి వస్తేనే ప్రెగ్నెన్సీ అనేది కష్టం అంటారు. సో ఈ ఇష్యూస్ అసలు ఎందుకు చూస్తున్నాం ఎక్కువగా, మీరేం చెప్తారు డాక్టర్? సో సువర్ణ గారు మీరు చెప్పినట్లు 18 ఇయర్స్ నుంచి కాదు, ఇప్పుడు మేము క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తున్నాము 13 ఇయర్స్ నుంచి. అంటే వాళ్ళ పీరియడ్ స్టార్ట్ అవుతున్నప్పటి నుంచే వాళ్ళకి ఆల్రెడీ పీసీఓడి డెవలప్ అయిన వాళ్ళు రీసెంట్గా చాలా ఇన్సిడెంట్స్ పెరిగింది మనకి క్లినికల్ ప్రాక్టీస్లో. సో 18 ఇయర్స్కి ఏంటంటే అది ఎందుకు 18 ఇయర్స్కి కనిపిస్తుందంటే వాళ్ళు ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత, ప్యూబర్టీ వచ్చిన తర్వాత ఒక పీరియడ్ వస్తుంది, 2-3 పీరియడ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇర్రెగ్యులర్ అవడం స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళు చిన్నపిల్లలు ఉండడం మూలంగా వాళ్ళకి పీరియడ్ నేచర్ ఏంటో తెలీదు, ఎంత ఫ్రీక్వెన్సీలో రావాలో తెలీదు. ఒకవేళ ఇంట్లో ఉన్న మదర్, పేరెంట్స్ కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్, సిబ్లింగ్స్ వీళ్ళు ఐడెంటిఫై చేయలేదు అనుకోండి, అంటే తన పీరియడ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక సైకిల్ నోట్ చేసుకోలేకపోవడం, లేదా ఆ పాపకు కూడా దాని మీద క్లియర్ ఐడియా లేకపోవడం, దాని మూలంగా ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడే పీరియడ్ స్టార్ట్ అయింది కాబట్టి మేబీ ఒక 2 పీరియడ్స్ చూద్దాము, ఒక 1 ఇయర్ చూద్దాము. ఇది చాలా కామన్. ఫస్ట్ 2 ఇయర్స్ పిల్లలకి పీరియడ్ రెగ్యులర్ ఉండాల్సిన రూల్ లేదు. సో ఒక 2 ఇయర్స్ చూద్దాంలే అని వాళ్ళు ఒక 2 ఇయర్స్ టైం పీరియడ్ అనేది వేస్ట్ చేసిన తర్వాత అప్పటికి కూడా ఇర్రెగ్యులర్ అయితే అప్పుడు దే ఆర్ కన్సల్టింగ్ డాక్టర్స్. కానీ మ్యామ్ అక్కడ టైం అనేది వృధా చేస్తున్నారు కదా వేస్ట్ పేరెంట్స్. అంటే ఇది ఎట్లా ఉందంటే ఒకప్పుడు ఫస్ట్ 2 ఇయర్స్లో పీరియడ్ ఇర్రెగ్యులర్ ఉంటుంది. అది ఎందుకు అంటే డెవలప్మెంటల్, అంటే ఆ పాపకి ఇంకా లోపల అప్పుడే స్టార్ట్ అవుతుంది డెవలప్మెంట్ అనేది. డెవలప్ అవడానికి కొంత టైం పడుతుంది. అది న్యాచురల్ అయితే నో ప్రాబ్లం. మిస్ అవుతుందంటే దాని ఉద్దేశం ఏంటి, పీరియడ్ 6 నెలలకు ఒకసారి ఫస్ట్ ఇయర్ వస్తే అది నార్మల్ కాదు. ఇప్పుడు ఫస్ట్ 2 ఇయర్స్లో పీరియడ్ సరిగ్గా రాలేదు, అది నార్మల్గా ఎప్పుడు కన్సిడర్ చేయాలి? 30 డేస్ సైకిల్, ఒక్కొక్కసారి 45 డేస్ అయినప్పుడు లేదా 60 డేస్ అయినప్పుడు. బట్ రెగ్యులర్గా ఒక టైం ఇంటర్వెల్లో ఆ పాపకి సైకిల్స్ అనేది వచ్చింది అంటే వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ నార్మల్, అంటే నియర్ టు నార్మల్. మ్యామ్ చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఈ సమస్యని ఎక్కువగా చూస్తున్నాం, పీసీఓడి అనే సమస్యని. ఏజ్ పక్కన పెట్టేసేయండి, చాలా మందికి ఇప్పుడు అవగాహన వస్తున్న విషయం ఏంటంటే ఇది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, వాట్ ఎవర్ వాళ్ళ బాడీకి తత్వం బట్టి, ఇష్యూస్ బట్టి వస్తుంది. పీసీఓడి వన్స్ బాడీలో స్టార్ట్ అయితే నిజంగానే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ లేవా? చాలా మంది ఫీమేల్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉండి కూడా విదౌట్ ఎనీ ట్రీట్మెంట్
మ్యారేజ్ అవ్వంగానే విదిన్ 1 year లోపలనే కన్సీవ్ అయిన వాళ్ళ ఫీమేల్ చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకి పీసీఓడి అని కూడా తెలియదు. వాళ్ళకి ఎప్పుడు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, కన్సీవ్ అయిన తర్వాత జనరల్ స్కాన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సిస్ట్ ఉంది అని తెలిసిన పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే పీసీఓడి ఇట్ సెల్ఫ్ మే నాట్ బి, అంటే పీసీఓడి ఒక్కటే ఇన్ఫర్టిలిటీకి డైరెక్ట్ రీజన్ అవ్వదు. పీసీఓఎస్ ఉంటే ఇన్ఫర్టిలిటీ డైరెక్ట్ రీజన్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు సిస్ట్ ఉంది, దాంట్లో టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు సిస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫర్టిలిటీకి వెళ్ళిపోరు. అలాగని రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే వాళ్ళకి పీసీఓడి లేదని కూడా కాదు, పీరియడ్ ఇర్రెగ్యులర్ ఉంటే వాళ్ళకి పీసీఓడి ఉందని కాదు. సో అది మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే దీంట్లో చాలా కాంబినేషన్స్ ఉంటాయి. చాలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ కన్సీవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పీరియడ్ రెగ్యులర్గా ఉండి కన్సెప్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ సిస్ట్ ఉండి కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉండి సిస్ట్ లేకుండా కన్సీవ్ కాలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ వాళ్ళకి సిస్ట్ లేకపోవచ్చు, కానీ వాళ్ళ బాడీలో వేరే మెటబాలిక్ డిజార్డర్స్ ఉండొచ్చు, దాన్ని పీసీఓఎస్ అంటాం. సో అంటే ఓవరీస్ ఒక్కటే కాకుండా మిగతా ఎండోక్రైన్, అంటే మిగతా హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అయ్యి సిస్టంలో ఎండోక్రైన్ మొత్తం డిస్టర్బ్ అయ్యి మెటబాలిక్ డిజార్డర్ అయ్యి ఆ తర్వాత వాళ్ళకి ఆండ్రోజన్స్ అంటాం, అంటే మేల్ హార్మోన్స్, ఈ హార్మోన్ డామినెన్స్ ఎక్కువ ఉండడం మూలంగా కానివ్వండి, వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవడం మూలంగా కానివ్వండి, ఒబేసిటీ, వేరే అదర్ కారణాల మూలంగా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ రీజన్స్ ఉండొచ్చు. లేదా ఇప్పుడు పీసీఓడిలో టైప్స్ ఉండొచ్చు మనకి, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. మైల్డ్లో ఏమంటే ఫంక్షనల్ సిస్ట్, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు సిస్ట్లో టైప్స్ ఉంటాయి. సో అన్ని సిస్ట్ ఈజ్ నాట్ డేంజరస్. సో ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళల్లో ఏమంటే ఒక ఫాలికల్ మెచ్యూర్ అయ్యి అది ఎగ్ రిలీజ్ అయ్యి అది డిజాల్వ్ అయిపోవాలి, ఇది న్యాచురల్ ప్రాసెస్. కానీ వీళ్ళలో ఏమంటే ఆ హార్మోన్ ఇంకా పుంజుకోక, ఆ టైంకి కరెక్ట్గా హార్మోన్ ఇంకా సర్జ్ అవ్వక వాళ్ళకి డామినెంట్ ఫాలికల్ అయిన తర్వాత అది రప్చర్ అవ్వలేకపోతుంది. అది మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ లోపల అది డిజాల్వ్ అయిపోతుంది, బికాజ్ ఆ లోపల వాళ్ళకి హార్మోన్ బెటర్ అవుతుంది. సో అది ఫంక్షనల్ సిస్ట్ అంటాం. ఇది జనరల్గా మనము టీనేజ్ పిల్లల్లో చూస్తాం, దానికి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. బట్ ఏదైతే ఆ సిస్ట్ 1 నుంచి 2, 3, 4, 10 2 sides, అంటే 2 ovaries కూడా మల్టిపుల్ సిస్ట్ డెవలప్ అయ్యి అది పీసీఓడి కింద డయాగ్నోస్ అయిన తర్వాత అల్ట్రాసౌండ్లో, దెన్ దే విల్ బికమ్ అ పేషెంట్ ఆఫ్ పీసీఓడి. మ్యామ్ ఇప్పుడు కనెక్టివిటీ ఉంది మీరు అన్నట్టు, పీసీఓడికి పీసీఓఎస్ కొన్ని డిఫరెంట్ స్టేజెస్లో ఫీమేల్స్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఇన్ఫర్టిలిటీ అసలు మెయిన్గా ఈ జోన్లోకి అసలు ఫీమేల్స్ ఎలా ఎంటర్ అవుతారు, అసలు ఆ స్టేజెస్ ఏంటి ఒకసారి తెలియజేస్తారు? నా ఉద్దేశం ప్రకారం అయితే నోబడీ ఈజ్ బై బర్త్ ఇన్ఫర్టైల్ అని కాదు. అంటే అంటిల్ అన్లెస్ వాళ్ళకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటే, లేకపోతే వాళ్ళకి దేర్ ఆర్ సో మెనీ, అంటే జెనెటిక్ కండిషన్స్ చాలా ఉన్నాయి వాళ్ళకి డైరెక్ట్గా ఇన్ఫర్టిలిటీ మనం చెప్పొచ్చు వాళ్ళలో దిస్ ఈజ్ ఇంపాసిబుల్ అనేది. ఎవరికి అంటే యూటరస్, వాళ్ళకి పుట్టుకతోనే ఇన్ఫాంటైల్ యూటరస్ ఉండడం, అంటే చిన్న పిల్లలు ఎలా అయితే యూటరస్ ఓవరీస్ ఉంటాయి, వాళ్ళు అడల్ట్ అయినా కూడా ఆ యూటరస్ సైజ్ అంతే ఉండడం, ఆ యూటరస్ సైజ్ పెరగకపోవడం, ఓవరీ మెచ్యూర్ అవ్వకపోవడం, ఇవి మెయిన్ రీజన్స్ ఉండొచ్చు. అంటే బై బర్త్ అంటే వాళ్ళకి జెనెటిక్గా కండిషన్స్ రావడం, లేదు అంటే వాళ్ళకి యూటరస్లో మధ్యలో సెప్టమ్ రావడం, బైకార్నివేట్ యూటరస్ అంటాం, లేదంటే ఓవరీస్లో ఫాలికల్స్ నంబర్ తక్కువ ఉండడం, ఇంకా అదర్ రీజన్స్, వీటిల మూలంగా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ రావచ్చు. బట్ పీసీఓడి లీడింగ్ టు ఇన్ఫర్టిలిటీ అది ఎప్పుడు జరుగుతుంది అంటే, పీసీఓడి స్టార్ట్ అవ్వగానే వెంటనే వాళ్ళలో ఆండ్రోజన్ అనేది ఎక్కువ ఉండదు. మనం నార్మల్గా పీసీఓడి పేషెంట్స్లో వాళ్ళకి హార్మోనల్ మొత్తం టెస్ట్ చేపిస్తే వాళ్ళ హార్మోన్స్ అన్నీ నార్మలే కనిపిస్తాయి. టెస్టోస్టెరాన్ నార్మల్ ఉంటుంది, ఈస్ట్రోజన్ నార్మల్, ప్రొజెస్ట్రాన్ నార్మల్, థైరాయిడ్ నార్మల్, FSH నార్మల్, LH అన్నీ నార్మలే కనిపిస్తాయి. మరి వాళ్ళల్లో ఎందుకు పీసీఓడి అనే కండిషన్ వచ్చి వాళ్ళకి సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి? మరి బ్లడ్లో అంతా కెమిస్ట్రీ నార్మలే ఉంది, మరి ఎందుకు ఫంక్షనల్గా అది కావట్లేదు? అంటే వాళ్ళలో ఇప్పుడు మనకి రిసోర్సెస్ ఉన్నాయనుకుందాం, సపోజ్ మీకు ఒక పని చేయడానికి ఒక 10 మంది ఉన్నారు, ఈ 10 మంది ఉన్నారు బట్ పని కావట్లేదు అంటే ఏంటి అర్థం? ఈ 10 మంది వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేయట్లేదు. కానీ లెక్క చూస్తే మనకు కావాల్సిన రిసోర్స్ ఉంది, 10 members ఉన్నారు, బట్ వర్క్ ఈజ్ నాట్ ఎట్ బీన్ డన్. అంటే ఆ వర్క్ జరగట్లేదు అంటే అక్కడ వీళ్ళు పని చేయట్లేదు. సో రిపోర్ట్లో మనకి ఏం కనిపిస్తుంది? ఓన్లీ హార్మోన్ లెవెల్స్ ఒక్కటే కనిపిస్తుంది. అది ఫంక్షన్ అవుతుందా లేదా, కరెక్ట్గా ఫంక్షన్ అవుతుందా లేదా, అది 100% పనిచేస్తుందా, 80% పనిచేస్తుందా, 50% పనిచేస్తుందా, దీని మీద డిపెండ్ అవుతుంది. సో ఇది ఎక్కడ మనకి ఈ ఆల్టరేషన్ ఎక్కడ జరుగుతుంది? హార్మోన్స్ ఉన్నాయి కానీ అవి పని చేయట్లేదు, అది ఎక్కడ మనకి ప్రాబ్లం అవుతుంది అంటే
వీటి కోఆర్డినేషన్లో ఈ కోఆర్డినేషన్ని డిస్టర్బ్ చేసేది ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఫర్టిలిటీ సెంటర్స్ కనిపిస్తూ ఉన్నాయి మ్యామ్. ఒకప్పుడు డెలివరీ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. చాలా న్యాచురల్గా ఉండేది, అంటే సిజీరియన్స్ అనేది ఉండేది కదా, చాలా వరకు కూడా నార్మల్ డెలివరీ ఇంట్లోనే కన్సీవ్ అయ్యేవాళ్ళు. ఆ తర్వాత ఒక ఏంటంటే హాస్పిటాలిటీ, కొంచెం బాడీ తత్వం, మరీ సెన్సిటివ్ బాడీ ఏంటంటే కొంచెం వీళ్ళు తట్టుకోలేరు నార్మల్ డెలివరీ అయితే అని వాళ్ళకి సిజీరియన్ ప్రిఫర్ చేసేవాళ్ళు. నవేడేస్ ఏంటంటే చాలా మంది ఫస్ట్ కన్సీవ్ అయ్యారు అనగానే వెంటనే మాకు సిజీరియన్ అని చెప్పేసుకుంటున్నారు. వాళ్ళు నార్మల్ డెలివరీ చేసుకునేంత ఆ స్ట్రెంత్ లెవెల్ కూడా మెయింటైన్ చేయట్లేదు. ఇలాంటి సిస్టమ్ ఒకవైపు చూస్తున్నాం, ఇంకో పక్క అసలు పిల్లలు లేక ఫర్టిలిటీ సెంటర్స్ని ఎక్కువ చూస్తున్నాం. అసలు ఏ విధంగా చూడాలంటారు అసలు ఫర్టిలిటీ సెంటర్స్ గురించి? ఇక్కడ ఏమవుతుందంటే ఒక హైప్, అంటే ఫర్టిలిటీకి ఒక హైప్ ఇచ్చేసారు. ఎలా అంటే మ్యారేజ్ అయ్యింది అంటే పీరియడ్స్ ఎలా ఉన్నాయి, ఓకే ఎట్లయినా నీకు ప్రాబ్లం ఉండొచ్చు, లేట్ మ్యారేజెస్ ఒక రీజన్ ఉండొచ్చు. ఇప్పుడు చూస్తే కనుక ఇంతకుముందు కరెక్ట్గా రిప్రొడక్టివ్ టైంలో వాళ్ళు ఎంటర్ అయిన టైంలో ఎక్కడైతే ఓవరీ హెల్దీగా ఉంది, యూటరస్ హెల్దీగా ఉంది, ఫ్రెష్ ఫాలికల్స్ ఉన్నాయి, ఫ్రెష్ హార్మోన్స్ ఉంది, ఎర్లీ మ్యారేజెస్ అవుతున్న టైంలో, ఎర్లీ మ్యారేజ్ అంటే అట్లీస్ట్ బిట్వీన్ 18 to 24 అనుకోండి, ఆ టైంలో వాళ్ళకి మ్యారేజ్ అయినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ వెరీ వెల్. వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నారు, ఆ టైంలో వాళ్ళు స్పోర్ట్స్లో ఉంటారు, లేకపోతే అగ్రికల్చర్లో ఉంటారు, ఏదో ఒకటి కూర్చొని అయితే ఉండరు. ఆ ఏజ్ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. సో వాళ్ళ హార్మోన్స్ అది బాడీలో ఎన్వైర్న్మెంట్ అది ఫర్టైల్గా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు కన్సీవ్ అయినప్పుడు నో ప్రాబ్లం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆ ఏజ్లో అయ్యింది అనుకోండి, సెకండ్ ప్రెగ్నెన్సీకి థర్డ్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు చూస్తే ఫస్ట్ ప్రెగ్నెన్సీ 35కి వస్తుంది. 30 బిలోనే కన్సీవ్ అవ్వాలంటుంటారు, అది నిజమేనా? అవును. ఎందుకు అంటే మనం చూస్తాము ఇంతకుముందు 10 డెలివరీస్ అయ్యేవి, యూటరస్ ఎప్పుడు యాక్టివ్గానే ఉంది కదా, సో దాని ఫంక్షన్ అది కరెక్ట్గా నడుస్తుంది ఆ టైంలో. కానీ ఇప్పుడు ఒక డెలివరీకి ఇప్పుడు 1 లేదా 2 అనుకుంటున్నప్పుడు ఆ 1-2 కూడా ఎప్పుడు ఆఫ్టర్ 30, అంటే 30 వరకు మన యూటరస్ని వాడలేదు, ఆ ఫాలికల్స్ అన్ని వేస్ట్ అయిపోయినాయి. ఎవ్రీ సైకిల్ ఫాలికల్స్ వేస్ట్ అవుతున్నాయి. మనకి ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది ఫాలికల్స్ అనేది. అప్పటికి అన్నీ వేస్ట్ అయిపోయిన తర్వాత ఆ ఉన్న వాటిల్లోనే మనం ఫర్టిలిటీ ట్రై చేయాలి. ఈ లోపల ఏమవుతుంది, ఏజ్ తర్వాత వాళ్ళు 25+ తర్వాత వాళ్ళు వర్క్కి వెళ్తారు, సిట్టింగ్ జాబ్స్, ఏదో ఒకటి తింటారు, మూడ్ స్వింగ్స్, అప్పటికే వాళ్ళకి పిఎంఎస్ మూడ్ స్వింగ్స్ అవి స్టార్ట్ అవుతాయి. సో అన్వాంటెడ్ ఫుడ్ అవి ఎక్కువ తినడము, బాడీని సెడెంటరీ లైఫ్లో ఎక్కువ పెట్టడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం, దీని మూలంగా ఫాలికల్ మెచ్యూర్ అవ్వలేకపోవడం, దాని మూలంగా వాళ్ళలో ఫీమేల్ హార్మోన్స్ కంటే మేల్ హార్మోన్ డామినేషన్ ఎక్కువ ఉండడం, అందువల్ల వాళ్ళు ఇన్ఫర్టిలిటీలోకి వెళ్ళిపోతారు. బట్ అదర్వైజ్ దే వర్ ఫర్టైల్. అదే వర్క్ వాళ్ళు ఎర్లీగా చేస్తూ ఉంటే వాళ్ళు ఫర్టైల్ అయ్యేవాళ్ళు. బట్ ఏమవుతుందంటే ఇదంతా డిలే చేస్తున్నాం, మొత్తం ఫంక్షన్ని డిలే చేస్తున్నాం. వీళ్ళు వాలంటరీగా డిలే చేసుకుని అప్పుడు అర్జెంటుగా ఫర్టిలిటీ కావాలి అంటే బాడీ విల్ నాట్ వర్క్ దట్ వే. మీరు ఇన్నాళ్ళు ఏమైతే అలవాటు చేశారో బాడీకి, బాడీ మీ మ్యారేజ్ అయినా కూడా బాడీకి ఏమి సిగ్నల్ వెళ్ళదు కదా, ఓకే మ్యారేజ్ ఏంటంటే నా ఎవ్రీథింగ్ షుడ్ బి రెడీ ఫర్ ఫర్టిలిటీ అని, అలా ఉండదు. సో బాడీ మీరు ఇన్నాళ్ళు మీ 15 years నుంచి 30 years వరకు మీరు ఏం లైఫ్ స్టైల్ ఇచ్చారు బాడీకి, బాడీ అదే జోన్లో ఉంటుంది. సో ఫైనల్లీ మ్యామ్, ఇక్కడ ఈ మధ్య కాలంలో చాలా వరకు చూస్తున్నాం ప్రతి ఫీమేల్లో ఈ ఇష్యూస్, మీరు చెప్తున్న ఇష్యూస్, పీసీఓడి కావచ్చు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు. సో మన డాక్టర్ కేర్ హోమియోపతిలో ఇలాంటి ఇష్యూతో బాధపడే వాళ్ళకి ఎలాంటి సక్సెస్ రేట్ ఉంటుంది, ఫైనల్గా ఏం చెప్తారు? సక్సెస్ రేట్ అయితే కనుక చాలా హై సక్సెస్ రేట్ ఉంటుంది ఈ కేసెస్లో, ప్రొవైడెడ్ ఎప్పుడు వాళ్ళు కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్కి రావాలి. ఫస్ట్ చాలా మంది పేషెంట్స్ రీసెంట్గా చూస్తున్నాం ఏంటి అంటే 2 versions ఉన్నాయి. ఒకటి హైపర్ సెన్సిటివ్ పేషెంట్స్, ఇంకొకటి ఇగ్నోరెన్స్, అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి ప్రాబ్లం ఉందని బట్ వాళ్ళు పట్టించుకోరు. ఏదో పీరియడ్ రావాలి అంటే వెళ్ళి హార్మోన్ పిల్స్ వేసుకోవడం, బ్లీడింగ్ అయిందా లేదా అనుకుంటున్నారు, లేదు అంటే మరీ ఎర్లీగా అసలు ట్రీట్మెంట్ అవసరం లేని టైంలో. కానీ కరెక్ట్గా దాన్ని అనలైజ్ చేసుకుని ఇప్పుడంతా అవేర్నెస్ ఉంది, ఎవరికి వాళ్ళు ప్రతిదీ ఏ కండిషన్ ఉన్నా ప్రతిదీ ముందు డాక్టర్ కంటే ముందు వాళ్ళు చదివేస్తున్నారు, విచ్ ఇస్ ఆల్సో నాట్ గుడ్. సో కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకుని మనం ఏదైతే అది ట్రీట్మెంట్ స్కోప్లో ఉంటుందో ఆ టైంలో కనుక ట్రీట్మెంట్ చేసుకుంటే, చాలామంది ఏమంటే మ్యారేజ్ తర్వాత ఫర్టిలిటీ అవసరం ఉన్నప్పుడే పీసీఓడి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, అది అలా వర్క్ అవ్వదు.
మీరు ముందు పీసీఓడి ట్రీట్ చేయండి, తర్వాత మ్యారేజ్ చేయండి, తర్వాత ఫర్టిలిటీ చూడండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఏ లవ్లీ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ వీడియోతో ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గం అయితే తెలుస్తుందని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సుగంధ. ఎస్ గైస్, చూస్తున్నారు కదా, పీసీఓడి ఇష్యూస్ కావచ్చు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు, ఎవరైతే ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటున్నారు. ఆ టెస్టులతోనే మీరు ఆ సొల్యూషన్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. బట్ ఫ్యూచర్లో ఇంకెలాంటి ప్రాబ్లం రాకుండా జీరో రిజల్ట్ రావాలి అంటే చాలామంది ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాకు ఇంక ప్రాబ్లం రావద్దు అంటే సక్సెస్ రేట్ ఎక్కువ కనిపించాలనుకుంటూ ఉంటారు. సో ఈ ఇష్యూకి సంబంధించి మంచిగా పరిష్కార మార్గాలు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఒకసారి డాక్టర్ కేర్ హోమియోపతి సెంటర్ని విజిట్ చేయండి. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.